హాయ్! బలం ఉంటేనే మనం గెలవగలమా? ఒక హీరో 100 మందిని కొడితే గానీ హీరో అవ్వలేడా? కానీ అది రియల్ లైఫ్‌లో పాసిబులా? కుదరదు. మరి మనకు బలం లేనప్పుడు మనం బుద్ధితో ఎలా గెలవాలి? అనేది ఒక క్రో వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ మనకు చూపిస్తున్నారు ఈ పంచతంత్ర స్టోరీలో. లెట్స్ గో ఇంటు ద స్టోరీ. ఒక క్రో కపుల్ వచ్చి ఫారెస్ట్లో పెద్ద ట్రీ పైన ఒక హౌస్ కట్టుకొని ఉంటారు. వాళ్ళిద్దరూ రోజు మార్నింగ్ ఫుడ్కి వెళ్తారు, తీసుకొస్తారు, పెట్టుకుంటారు. అలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ సాగుతూ ఉంటుంది. ఒకరోజు ఫీమేల్ క్రో వచ్చి గుడ్లు పెడుతుంది. సో వాళ్ళు వచ్చే ఫ్యామిలీని చూసి పిల్లలు వస్తున్నారు అని చెప్పి ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు. అలా చేస్తూ ఉంటూ రోజు వెళ్ళినట్టే వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటుంటారు, ఉంటారు, పెడుతుంటారు. అలా జరుగుతున్న జీవనంలో వీళ్ళకు తెలియకుండా ఒక స్నేక్ వీళ్ళని గమనిస్తూ ఉంటుంది. ఆ స్నేక్ ఎక్కడుంటుందంటే అదే చెట్టులో కింద హోల్లో ఉంటుంది, సైడ్లో ఒక హోల్ ఉంటుంది, అందులో ఉంటుంది. వీళ్ళకి అది తెలియదు. పాపం వీళ్ళేమో ఆ గుడ్లు పొదుగుతున్నాయి, వస్తారు, పిల్లలు వస్తాయి అనుకుంటుంటారు. ఈ స్నేక్ తొంగి చూస్తుంది అక్కడ. వీళ్ళు ఎప్పుడు వెళ్తున్నారో చూసుకుంటుంది. వాళ్ళు అలా వెళ్ళినప్పుడు ఈ స్నేక్ వెళ్ళి ఆ గుడ్లను తినేస్తుంది. ఫుడ్ కని 2 క్రో కపులు వెళ్ళింటాయి. మళ్ళీ వచ్చి చూసేసరికి అక్కడ గుడ్లు ఉండవు. వాటికి అర్థం కాదు, ఏమైనా ఇవి ఎక్కడికి వెళ్ళిపోయాయి అని అటు ఇటు చూస్తారు. ఎక్కడ కనిపించవు, గట్టిగా అరుస్తారు. ఎక్కడనున్నాయేమో చూడండి, వెతకాలి అని అరుస్తారు, ఏడుస్తారు, బాధపడుతుంటారు. కానీ ఎక్కడికి వెళ్ళాయి? లేవు, ఎగ్సే లేవు అక్కడ. వీళ్ళకి పాము గురించి తెలియదు. సరే, కొన్ని రోజులు అట్లనే బాధపడతారు. ఏం చేయగలం, దేవుడు ఏదో చేశాడని చెప్పి వదిలేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ టైం గుడ్లు పెడతాయి. మళ్ళీ వీళ్ళు ఓకే అనుకుంటారు. ఈసారి మళ్ళీ ఆ పాము చూస్తుంది, మళ్ళీ తినేస్తుంది. సెకండ్ టైం అలానే అవుతుంది. అర్థం కాదు వీళ్ళకి, ఏం తప్పు చేస్తున్నాం, ఏమవుతున్నాయి అని. మళ్ళీ ఇంకోసారి అలానే జరుగుతుంది. అప్పుడు వీటికి డౌట్ వస్తుంది. ఫస్ట్ టైం అంటే సరే ఏదో పొరపాట్లో అయిపోయింది, ఏమో అయిపోయినాయి అనుకోవచ్చు. సెకండ్ టైం సిమిలర్గా రిపీట్ అవ్వడం. థర్డ్ టైం కూడానా? అప్పుడు ఆ క్రోజ్ ఆలోచిస్తాయి, ఏంటా అసలు అని. అప్పుడు వాటికి రిటర్న్ వచ్చేటప్పుడు ఒకరోజు పాము కనిపిస్తుంది. ఆ పాము అక్కడికి ఎందుకు తిరుగుతుందో చూస్తే ఆ ఎగ్స్ కోసం చూస్తుంటుంది. అది ఎగ్స్ తింటుంది. ఇప్పుడు అర్థమవుతుంది, ఓర్ని వీడా ఇక్కడే ఉన్నాడు, మనకు తెలియకుండా, ఏందబ్బా ఇలా అయింది అనుకుంది. కానీ డైరెక్ట్గా పామును ఏమైనా చేయగలవా? కానీ ఏం చేయలేవు. 2 క్రోస్ ఆలోచిస్తాయి, బాధపడతాయి. ఎలా అబ్బా, ఇంకా మనం దీని నుంచి బయటికి రాలేమా అనుకుంటాం. మనం ఇంకా హౌసే మార్చేయాలా, ఇక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళిపోవాలని. కానీ ఎలా వెళ్తారు? అది వాళ్ళ ఇల్లు, పుట్టి పెరిగి అన్నీ చేసుకున్న ఇల్లు. అలా పోలేరు కదా. ఇప్పుడు ఈ క్రో దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక రాజకుమారి ఆ అడవిలో ఉండే లేక్లోకి స్నానానికి వస్తారు. వస్తే అంతా వాళ్ళు బలగంతో వస్తారు, సైన్యం అదంతా. వాళ్ళు జ్యువెలరీ తీసేసి అక్కడ పెట్టేసి నెక్లెస్లన్నీ స్నానానికి వెళ్తుంది రాజకుమారి. అప్పుడు ఈ క్రోకి ఒక ఐడియా వస్తుంది. ఆ నెక్లెస్ ఏదైతే ఉందో మెయిన్ది, అది తీసుకోపోయి ఆ పాము ఉంటుందే దాని హోల్లో వేస్తుంది. హోల్ ముందర బయటికి వచ్చి చూస్తే రాజకుమారి ఆ జ్యువెలరీ ఉండదు. భటులంతా పిలుస్తుంది, ఏమైంది ఎక్కడికి వెళ్ళిందో చూడండి అంటారు. వాళ్ళు ఇంకా మేఘాల పైన వెళ్తారు, అన్ని చోట్ల చూస్తుంటారు. పోతే వాళ్ళకి ఆ క్రో హోల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెక్లెస్. అమ్మో, ఇది తీసుకెళ్ళిందా అని దాన్ని కొట్టేసి బయటికి పంపించేస్తారు. ఇంకా నెక్లెస్ తీసుకొని రాజకుమారికి ఇచ్చేస్తారు. ఈ క్రో అప్పుడు చూస్తుంది, అమ్మయ్య, అది కొంచెం ఆలోచించి దానిలాగానే బుద్ధి చెప్పింది. ఇప్పుడు అది వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. ఇంకా ఈ కపుల్ హ్యాపీగా ఉంటున్నారు. గుడ్లు పెట్టాయి, పిల్లలు వచ్చాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి రోజు ఫుడ్ తెస్తూ ఇస్తూ జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పుడు
మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మనం చూసుకోవాలి. అది తెలియదు మనకి. బట్ ఒక్కసారి ఏమైనా అయితే మాత్రం చుట్టుపక్కల గమనించుకోవడం చాలా అవసరం. మీరేమంటారు? చూసారా, బలం ఒకటే కాదు, బుద్ధితో కూడా మనం బలాన్ని కొట్టొచ్చు.